నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. దేవశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బాలిగుండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం మందపాగల నుంచి ఇరాలి వరకు పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్ పర్యవేక్షణలో PMGSY3 నిధులు 3,88,42,000 రూపాయలతో 5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న నూతన తారు రోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు. మందపాకల నుంచి చింతకోళ్ల వరకు ఉన్న రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేస్తామని, గ్రామంలో సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. చింతకోళ్ల వరకు ఉన్న ఈ రోడ్డును ఇరాలి వరకు నూతన రోడ్డుగా పొడిగించి రామకృష్ణాపురం ప్రధాన రహదారికి కలుపుతున్నట్లు తెలిపారు. తద్వారా మందపాకల చింతకోళ్ల ప్రజలు నేరుగా రామకృష్ణాపురం వెళ్లే అవకాశం ఏర్పడిందన్నారు. ఆయన వెంట తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవునబోయిన వెంకటేశ్వరరావు, అలాగే PRDE పగడాల సురేష్ బాబు, PR ప్రాజెక్ట్ JE నందిపాటి రాజశేఖర రెడ్డి, PRAEలో బ్రహ్మానంద బాబు, విజయ్ కుమార్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల పేదలు అన్యాయమవుతున్నారని, అర్హులైనటువంటి వారిని పక్కనబెట్టి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయబోయే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని గుడిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అర్హులందరికీ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంఘం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథం, టీమ్ ఆఫీసర్ నిరంజన్, MRO శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సజావుగా నిర్వహించారు. మీడియా ద్వారా మాట్లాడుతూ సంఘం గ్రామం నుండి దాదాపు 900 మంది సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదవడం జరిగిందని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకునే వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని మాట్లాడారు. ఈ గ్రామ సభలో మాజీ సర్పంచ్లు కీసరి రామిరెడ్డి, కాసుల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు బాతరాజు నరసింహ, బద్దం సంజీవరెడ్డి, కందుల తానేష్ గౌడ్, అలాగే మంద నరసింహ, TRS నాయకులు వరకుప్పల మల్లేశం, గ్రామ సెక్రటరీ జితేందర్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. మనం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము గ్రామ సభల్లో పెట్టినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా చదివి వినిపించిన తర్వాత
అందులో ఎవరైనా అప్లికేషన్ లేనటువంటి వాళ్ళు అయితే వాళ్ళని మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క 4 అంశాల మీద ఈ యొక్క మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క 4 అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వచ్చేసి రైతు ఆత్మీయ భరోసా, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులు, ఆ తర్వాత వచ్చినటువంటిది ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు. రైతు ఆత్మీయ భరోసాలో ముఖ్యంగా ఒక సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో జాబ్ కార్డు పొంది ఉండి 2023 మార్చి నుంచి 24 మార్చి లోపల 20 దినాలకు జాబ్ కార్డు ద్వారా పనిచేసినటువంటి వాళ్ళను తీసుకొని అందులో భూమి లేని నిరుపేదలకు మరియు తర్వాత 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వితంతువులకు తర్వాత ఈ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసాగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా చదివి మీకు వినిపించడం జరిగింది. అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి, అవి మేము నోట్ చేసుకుంటాం. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి. సాయంత్రం 5 కాదు 6 గంటల వరకు కూడా ఉంటాం. ఈ యొక్క అభ్యర్థులు అన్నీ కూడా మేము స్వీకరించిన తర్వాతనే ఇక్కడ నుంచి బయటకు వెళ్దామని చెప్పి కూడా మీకు సమయంగా తెలియపరచుకోండి. అదేవిధంగా రెండవది ఇందిరమ్మ భరోసా, అది రైతు భరోసా. రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ప్రతి రైతుకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం కోసం ఈరోజు మనం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందులో మనం ఈ యొక్క 12,000 ఇచ్చే కార్యక్రమం లోపల మా యొక్క అగ్రికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కలిసి అగ్రికల్చర్ చేయలేనటువంటివి, అగ్రికల్చర్ యోగ్యం కానటువంటి భూములను ఐడెంటిఫై చేయడం జరిగింది. అటువంటి భూమి యొక్క వివరణ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీకు చదివి వినిపించినారు. అవి కాకుండా ఇంకొకరన్నా లేఅవుట్లు కానీ ఇండ్లు కానీ రాళ్ళు రప్పలు గుట్టలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి కూడా రైతు భరోసా వెళ్ళినట్లయితే వాటి యొక్క పేర్లు మీరు మాకు చెప్పినట్లయితే అవి కూడా మేము తీసుకుంటాము. వాళ్ళకు కూడా రైతు భరోసా రాకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే రైతు ప్రతి 1 ఎకరము, దానికి లిమిట్ అనేది లేదు, ఎంతన్నా ఉండని వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. కానీ ఏదైతే వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల యొక్క వివరాలు మాత్రం వాటికి మాత్రం ఇవ్వరు. తర్వాత అదేవిధంగా మూడవది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు అనేది మనం ఏదైతే ఆ యొక్క గ్రామ సభల్లో స్వీకరించినటువంటి మొత్తం జాబితా కూడా మేము తీసుకొచ్చి చదివి మీకు వినిపించడం జరిగింది. అదేవిధంగా గత 3-4-5-6 సంవత్సరాల నుండి యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల కేంద్రంలోని పట్టణాధ్యక్షులు కనుకాల కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం 12 గంటలకు దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వాలికొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకారం స్థానిక ఎమ్మెల్యే కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని, దీనికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్లా ఐలయ్య, నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం పాల్గొంటారని మాట్లాడారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకట పాపిరెడ్డి, గరిసె రవి, పబ్బు ఉపేందర్, బోసు, కాసుల వెంకన్న, బత్తిని లింగయ్య, చిలుగూరి సత్తిరెడ్డి, రాపోల్ శ్రీనివాస్, పి వెంకటేశం, సహదేవ్, ఐటిపాముల రవీందర్, బత్తిని పాండు, పోలుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన వెమ్లకొండ దేవస్థానం చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. మన గౌరవశ్రీ నాయకులు కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేస్తున్న అధిరథ మహారాజులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రేపు మన మార్కెటింగ్ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రోడ్ల భవనాల శాఖ సీనియర్ టాప్ రవి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నకరకల్ ఎమ్మెల్యే వీరేశం గారికి, అదేవిధంగా ఎంపీ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన విప్పు కాంగ్రెస్ పార్టీ విప్పు బీర్లా ఐలయ్య గారికి, అందరికీ పత్రికా విలేకరులకు, మరి ఇక్కడ వచ్చిన ఒలిగొండ మండల స్థాయి నాయకులకు, మచ్చిగరిగుట్ట చైర్మన్ గారు, రేపు ఒలిగొండలో జరగబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి చేస్తున్నటువంటి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పట్టణ మండల నాయకులకు మరియు అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ, రేపు బుధవారం 12 గంటలకి మన
వెలుగొండ మార్కెట్ కమిటీ రామన్నపేట సబ్ కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి వారి ఆదేశానుసారం రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇక్కడ పట్టణ మరియు మండల కాన్స్టిట్యున్సీ ప్రజలు విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రేపు అనగా 23/1/2025 రోజున మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా రేపు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా మన మార్కెట్ గిడ్డంగుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన ప్రియతమ నేత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేచున్నారు. కావున అంతేకాకుండా రేపు ఒలిగొండ నుంచి కాటపల్లికి పోయే రోడ్డును బీటీ రోడ్డును దాని యొక్క శంకుస్థాపన కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒలిగొండలో ఒక గ్రామ సభ జరుగుతుంది. జై కాంగ్రెస్. మొదటిగా రేపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇద్దరు మంత్రులు మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వస్తారు. కాబట్టి కార్యకర్తలు అందరూ పేర్లు చెప్పు, మంత్రుల పేర్లు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వీళ్ళ సమక్షంలో రేపు బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. కాబట్టి కార్యకర్తలు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. హనుమకొండ జిల్లా వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం సుబేదారి డీమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్య. మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఏనుగు వెంకటేశ్వర్లు. బొల్లికొండ లావణ్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి రాజ్ కుమార్ హత్య చేసిన వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుబేదారి పోలీసులు. నిందితుడు మృతుడు ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడం విశేషం. నేను ఇప్పుడు వచ్చాను. అరే ఎందుకు వచ్చావు? నేనేమన్నాడు కొంచెం ఇద్దరు రెండు మంది మరి రంజోన్గా దిక్కన్నారా ఇంకా సిగ్గున్నారా మీకు ఎవరారా ఈ ఆటో ఆదోని పట్టణంలోని బసాపురం రహదారిలో ఉన్న సంతోష్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సందర్భంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆళ్లగడ్డ నూతన డీఎస్పీగా కొలకపూడి ప్రమోద్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల సంరక్షణలో రాజీ లేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ప్రమోద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2022 బ్యాచ్. ఈరోజు 22 జనవరి 2025 రోజున ఎస్డిపిఓ ఆలగడ్డగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాకు
ఈ బాధ్యతలు ఇచ్చిన గవర్నమెంట్కి మరియు గౌరవనీయులైన డీజీపీ సార్ శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కొత్త డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నేను ఈ ఆళ్ళగడ్డ రిలేటెడ్ మేజర్గా నా ఫోకస్ వచ్చేసి బేసిక్ పోలీసింగ్ మీద ఉండటం జరుగుతుంది. అలాగే శాంతి భద్రత రిలేటెడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ప్రాపర్ యాక్షన్స్ విల్ బి టేకెన్. అండ్ అలాగే there will be zero tolerance on crime against women and any illegal activity which affects common man. We will take proper and prompt action. Thank you. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో V5 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. అనంతరం ఆయన మాట్లాడుతూ V5 న్యూస్ మీడియా నీతి, న్యాయం, ధర్మం 3 స్తంభాలు అయితే ప్రజలకు 4 స్తంభంలా మీడియా నిలబడాలని, సమాజ సేవకు అంకితం కావాలని, సంవత్సరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో V5 రిపోర్టర్ పుల్లూరి నరసింగారావు, V5 తెలంగాణ స్టేట్ స్పెషల్ కరెస్పాండెంట్ పోరాండ్ల ప్రవీణ్ కుమార్, అలాగే తెలంగాణ స్టేట్ క్రైమ్ రిపోర్టర్ శ్యామల రవి పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. V5 శ్రోతలందరికీ, తర్వాత వ్యూవర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు V5 తరఫు నుంచి యాన్యువల్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. యాన్యువల్ క్యాలెండర్ చాలా బాగుంది. దాని తర్వాత V5 తరఫు నుంచి ఏదైతే న్యూస్ అథెంటిక్ న్యూస్ ఇస్తుంటారో అవి ప్రజలందరూ స్పీడ్ అండ్ అక్యురసీ దానికి పేరు పెట్టింది V5 అని తెలుస్తుంది. సో ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ దట్ నిజాన్ని బయటికి తీయడమే పోలీస్ పని అండ్ మీడియా పని. మీడియా కూడా ఈ పబ్లిక్కి అవేర్నెస్ కలిగించడంలో కానీ, పబ్లిక్ నిజమైంది ఏదని చూపించడంలో ఫాస్ట్ అండ్ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో మీరు ముందున్నారని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నెలలు నిండకుండా జన్మించిన చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ వైద్యులు. నెలలు నిండకుండా 1.79 కిలోల బరువుతో ఆడపిల్ల జన్మించిందన్నారు. వాంతులు, మూత్రం తగ్గడం వంటి లక్షణాలతో ఆసుపత్రికి రాగా చిన్నారిని పరీక్షించిన వైద్యులు సమస్య తీవ్రంగా ఉండడంతో ఐసీయూలో చేర్చామన్నారు. అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ద్వారా మీట్కట్ వాల్వులస్ మాల్ రొటేషన్తో శిశువు బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. సుమారుగా 4 గంటలు కష్టపడి శస్త్రచికిత్స నిర్వహించి మడత పడి ఉన్న చిన్న ప్రేగులను తిరిగి వాటి స్థానంలో ఉంచడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స తర్వాత శిశువుని ఐసీయూలోనే ఉంచి ఐవీ యాంటీబయాటిక్స్, పోషకాహారం అందించామని, 1 వారంలోనే నోటి ద్వారా ఫీడ్ను అందించేలాగా పురోగతి సాధించామని తెలిపారు. శిశువు కోలుకొని 1.77 కిలోల బరువుకు చేరుకున్నాక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రతి 60,000 మంది పుట్టిన పిల్లల్లో ఒకరికి ఇటువంటి సమస్యతో పుడతారని డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు పరిగి రవీందర్ రెడ్డి, మధుమోహన్ రెడ్డి, నవిత, అలాగే శిల్ప, నిర్మల్ రెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ బేబీ, ప్రీటర్మ్ బేబీ గురించి మాట్లాడదామని మీ అందరికీ రిక్వెస్ట్ చేశాం. చాలా రేర్ ప్రాబ్లం ఒక ప్రీటర్మ్ బేబీకి వచ్చింది. ఈ ప్రాబ్లం మేము నవంబర్లో ఫేస్ చేశాము. బేబీ నవంబర్లో డెలివరీ బాన్ అయింది. బేబీ పుట్టిన తర్వాత కొంచెం వామిటింగ్ ఉంది, తర్వాత 3 డేస్లో సెట్ అయింది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సివియర్ వామిటింగ్తోని బేబీని తీసుకొని వచ్చారు పేరెంట్స్. ఆ పాపకి ఆ రోజు వచ్చినప్పుడు పసర్తోని వామిటింగ్స్ వస్తుండే, పొట్ట మొత్తం ఉబ్బింది, అబ్డామినల్ డిస్ట్రక్షన్ అంటాము. వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉండే పాప. యాసిడ్ బిల్డప్ అయ్యి డీహైడ్రేషన్తోనే వచ్చిండే పాప. అన్ని ఇన్వెస్టిగేషన్స్ అండి. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్. ఈ బేబీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డెప్త్కి వెళ్ళే ముందు ఏంటంటే ప్రీటర్మ్ అంటే ఏంటనేది మీకు తెలియాలి. ఎందుకు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము, ఎందుకంటే ఈ బేబీ ప్రీటర్మ్ అంటే యూజువల్లీ పిల్లలు పుట్టేటప్పుడు 9 నెలలకు పుట్టారు అని అంటారు. ఈ బేబీ ఏదైతే ఉందో 9 నెలలకి ముందు పుట్టింది అన్నట్టు. సో అలాంటి బేబీకి సొంతంగానే తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సొంతంగా ఊపిరి తీసుకోకపోవడము, కాసేపు తీసుకుంటారు మళ్ళీ మర్చిపోతుంటారు. రెండోది ఏంటంటే బరువు తగ్గుతూ పుడతారు అన్నట్టు. ఈ బేబీ పుట్టినప్పుడు నార్మల్గా సహజంగా ఒక బేబీ టర్మ్ అంటే 9 నెలలకు పుట్టే పిల్లలకి 2.5 కేజీల నుంచి 3 కేజీలు 3.5 కేజీలు ఉంటాయి అన్నట్టు.
కానీ మన బేబీకి ఏదైతే ప్రీ టర్మ్ అంటే నెల కింద ముందు ఆ టర్మ్ కింద ముందు పుట్టింది కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది. అలాంటి బేబీస్కి ఏమవుతుందంటే 2-3 ప్రాబ్లమ్స్. ఒకటి సొంతంగా ఊపిరి తీసుకోకపోవడం, నార్మల్గా ఊపిరి తీసుకోకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, 1.7 kg బేబీ పుట్టినప్పుడు. కాబట్టి ఏం చేయాలన్నా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఈ బేబీ శిల్ప, సీనియర్ కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్. ప్రీ టర్మ్ బేబీస్ అనగానే మాకు మెయిన్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు ఆర్గన్స్ అంటే డెవలప్గా ఉండవు. సో మేము ఇచ్చే డ్రగ్స్ కూడా చాలా తక్కువగా, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకొకటి వాళ్ళు బాడీ ఫ్యాట్ ఉండదు కాబట్టి ఓటీలో ఉండే చల్లదనానికి కూడా వాళ్ళు టెంపరేచర్ మెయింటైన్ చేయలేరు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు న్యూ బార్న్స్ ప్రీ టర్మ్స్లో వాళ్ళు షుగర్ కూడా ఎక్కువ స్టోర్ ఉండదు. సో వాళ్ళు వెంటనే షుగర్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ 3 గంటల సర్జరీ అంటే ఇవన్నీ మేము మెయింటైన్ చేయాలి. అండ్ బేబీ ఆల్రెడీ వామిటింగ్స్ హిస్టరీతో వచ్చింది కాబట్టి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కూడా మేము చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. అండ్ 3-4 hours అంటే ముందు నుంచి చాలా స్ట్రెస్లో ఉంది కాబట్టి వెంటనే మేము అనస్థీషియా నుంచి కూడా బయటికి తీసుకురాలేదు. అది మేము ఐసీయూకి షిఫ్ట్ చేసి కొంచెం బేబీ సెటిల్ అయిన తర్వాత ట్యూబ్ తీయడానికి కొంచెం వీలైంది. ఎక్కువ స్ట్రెస్లో బయటకు తీసుకొస్తే అంతతో మళ్ళీ రీఇంట్యూబేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము అనస్థీషియా నుంచి కంప్లీట్గా బయటకు తీసుకోకుండా ఐసీయూకి షిఫ్ట్ చేసాం వెంటిలేటర్. ఒక 4 గంటల తర్వాత బేబీ సక్సెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బాలిగుండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.